మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, దయగలిగిన రాజు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకుల్లో ఆయన ఇచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ దయగలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. వారు కృంగి నేల మీద పడిపోయారు, మనమైతే లేచి నిలుచుచున్నాము. మన శక్తి కాదు, మన బలం కాదు, దేవుని యొక్క ఆత్మ సహాయమే. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని, ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుని, ఎవరైతే దేవుని మీద ఆధారపడి, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తుంటారో వారి కొరకు చెప్పబడిన మాట, మనము లేచి నిలుచుచున్నాము. దేవునికి స్తోత్రం. వారైతే పడిపోయారు. ఆ 20వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. కొందరు వారికున్న ధనాన్ని బట్టో, లేకపోతే గుర్రాలను బట్టో, ఆధారాలను బట్టో, లేకపోతే ఇంకొక రకమైన ఉద్యోగాలను బట్టో, దేనో దాన్ని బట్టి లోకాన్ని చూసి వారు అతిశయిస్తారు. మనమైతే మన దేవుణ్ణి బట్టి అతిశయిస్తాం, దేవుణ్ణి బట్టి ఆనందిస్తాం. ఆ ఆనందమే దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తున్నారు. లోకాన్ని చూసుకుని ఆశపడు వారందరూ పడిపోయారు, దేవుణ్ణి బట్టి ఆనందించు వారందరూ లేచి నిలబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీకొక సూటి ప్రశ్న. నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నావు? పడిపోయిన గ్రూప్ లో ఉన్నావా? నిలుచుచున్న గ్రూప్ లో ఉన్నావా? నువ్వు నిలబడే గ్రూప్ లోనికి రావాలి. నువ్వు ఎల్లప్పుడూ నిలబడాలి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో నువ్వు నిలబడాలి అని అంటే నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు యేసుక్రీస్తు వైపు చూడకుండా, లేకపోతే నీ ఆధిక్యతల వైపు, నీ ధన సంపాదన వైపు, లేకపోతే నీ అంగబలము, నీ అర్ధబలం, నీ ఆరోగ్య బలం వైపు చూసుకున్నావా, నువ్వు పడిపోతావు. ఎందుకంటే ఉన్నాం అంటారు, అంగబలం కనపడుతుంది, నీకు ఏదైనా నీరసం వచ్చింది, లేకపోతే జేబు ఖాళీ అయిందంటే ఒక్కడిని వెనకాల ఉండడు. నీ అర్ధబలం, డబ్బు ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో చెప్పలేం. అలాగే నీ ఆరోగ్య బలం, చిన్న దోమ కుడితేనే అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వాడు ప్రభువునందు నిద్రించాడు. ఏది శాశ్వతం కాదు, ఒకరే శాశ్వతం, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు మీద మనసు పెట్టుకున్నావనుకో, ఆ యేసు ప్రభువుని ప్రేమించావనుకో, ఆ యేసయ్యను సహవాసం చేసావనుకో, ఆ యేసయ్యతో ప్రేమలో ఉన్నావనుకో, ఆ యేసయ్యను కౌగలించుకున్నావనుకో, ఆయన నిలబడిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృతిని గెలిచి మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన వారసులుగా, సజీవులుగా, విజయశీలుగా మనం కూడా లేచి నిలబడతాం. ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో ఒక్కసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. కీర్తనల గ్రంథంలో అనేక రకాల వాగ్దానాలు ఉన్నాయి. అందులో ఒక మంచి వాగ్దానం, మనం లేచి నిలబడ్డాం. ఎలా? దేవుడి మీద ఆధారపడుట వలన. నువ్వు పడిపోయిన ప్రతి పరిస్థితిలో లోకం వైపు చూడొద్దు, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. యేసయ్య వైపు చూడు. యేసయ్య వైపు చూస్తే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. జిగటగల దొంగ ఊబి నుండి పైకి తీసుకొచ్చి నిన్ను నిలబెడతాడు. అంతేకాదు, ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది పాపివై పడిపోయిన నిన్ను నీ పాపం నుంచి విడుదల దయచేసి పరిశుద్ధంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టడానికి, దేవునితో పాటు నువ్వు యుగ యుగాలు ఆయన సన్నిధిలో నివసించడానికి, నిలిచి ఉండడానికి
ఆ గొప్ప మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసయ్యను నమ్ముకో. ఏ ఏ పరిస్థితుల్లో పడిపోయావో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా చేసే గొప్ప మార్గం దేవుడు యేసు ప్రభు ఒక్కరే. ఆ యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాం. ఈ రోజంతా ఆయన కృపలో, ఆయన యందు ఆనందిస్తూ, ఆయన వలన బలము పొందుకుని మనందరం ఈ దినం ఆయన మహిమార్థమే జీవిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నేను నీ ఆత్మతో నింపబడి మీ మీద ఆధారపడి నీవు విడువరి ఎడబాయిని దేవుడవని జ్ఞానము కలిగి తెలుసుకుని వారమై నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.